రోషనప్ప వనవాసి సేవ ప్రకల్ప ఆవాసంలో విద్యార్థుల బాధ్యతలు నిర్వర్తిస్తుంటాను. మా వనవాసి సేవ ప్రకల్ప ఆవాసంలో 72 మంది విద్యార్థి బాలురు వసతి చదువుకోవడానికి అన్ని విధాల సౌకర్యం కూడా పొందుతున్నారు. అయితే వీళ్లకు ముఖ్యంగా ఆపద్బాంధవుడు భగవంతుడు ఆదుకున్నట్లు యూత్ ఫర్ సేవ అనే వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళకు ఇక్కడెక్కడ చెంచుగూడలో వనవాసి అడవుల్లో నివసించే వాళ్ళకు వాళ్ళని చేరువ తీసుకొని వాళ్ళకి ఇక్కడికి అన్ని విధాలా సహకరిస్తూ వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ పురోభివృద్ధికి మంచి సహకారం అందిస్తున్నట్టు యూత్ ఫర్ సేవ వాళ్ళకు మా ఆవాసం తరపున ధన్యవాదాలు. వారికి ప్రతి విద్యార్థికి 300 చొప్పున ఫీజు అందుతుంది. వాళ్ళ తరపు నుంచి 200 ప్రతి మాసమునకు గాను ఆ విద్యార్థికి చెల్లించబడుతుంది. మిగతా 100 ఉంటే స్టేషనరీ రూపంలో వాళ్ళకు పెన్నులు కానీ పుస్తకాలు కానీ కాపీలు కానీ మిగతా కొన్ని రూపాయలు వాళ్ళకు అందిస్తూ ఆ వనవాసి యూత్ ఫర్ సేవ వాళ్ళు అందిస్తున్న సేవ గణనీయమైనది. కాబట్టి నేను ఇక్కడ విద్యార్థుల వాళ్ళ అక్షరాభ్యాసం వాళ్ళ ముందు పురోభివృద్ధికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో ధన్యులు. నా పేరు యు పరమశివ, మా నాన్న పేరు యు పోషన్న, మా అమ్మ పేరు ఎల్లమ్మ. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. మా ఊరి పేరు చెంచుగూడెం, మండలం బల్మూరు. మేము శిశు మందిరంలో చదువుతున్నా. వనవాసి సేవ ప్రకల్పంలో ఉంటూ మేము ఒకవేళ ఈ వనవాసి సేవ ప్రకల్పం చదవకపోతే అసలు మాకు చదువు రాదే. మేము కూడా మా అమ్మ నాన్నలాగానే వ్యవసాయం చేసేవాళ్ళం. అడికెళ్ళి పని అవన్నీ. ఇక్కడ మేము ఈ శిశు మందిరికి వచ్చిన తర్వాత ఇక్కడ లైబ్రరీ యూత్ ఫర్ సేవ అనే వాళ్ళు వచ్చి మధ్యలో లైబ్రరీ పుస్తకాలు పంపించారు. అలాగే మమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వచ్చి కలిసి మాతో మాట్లాడుతుంటారు. మా స్కూల్ గురించి అడుగుతుంటారు, విషయాలు తెలుసుకుంటుంటారు. ఒకవేళ మాకు ఏమైనా ఇబ్బందులు గిట్ట ఉంటే ఒకవేళ మేము యూత్ ఫర్ సేవ అనే వాళ్ళతో చెప్తే వాటిని తీరుస్తారు. ఇప్పుడు కొన్ని లైబ్రరీ పుస్తకాలు కూడా 400 పుస్తకాలను పంపించారు. అవి మేము అప్పుడప్పుడు చదువుతుంటాం. దానివల్ల మాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. నేను పెద్దగా అయిన తర్వాత డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది డబ్బు లేక చనిపోతుండ్రు. అందుకని అలాంటి పరిస్థితి రాకుండా నేను డాక్టర్ అయ్యి అలాంటి వాళ్ళకు ఉచితంగా సేవ చేయాలి. ఓకే. నా పేరు అజ్మేరా శ్రీనివాస్, వనవాసి కళ్యాణ పరిషత్ శ్రీ మల్లికార్జున విద్యార్థి నిలయం అచ్చంపేట. గత 8 సంవత్సరాల నుండి ఇక్కడ వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో చెంచు జనజాతి విద్యార్థుల కోసం ఈ ఆవాసం నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారం అనుకుంటే యూత్ ఫర్ సేవ వాళ్ళు ఇక్కడ ఒకసారి రావడం జరిగింది. ఈ విద్యార్థులకు చూడడం జరిగింది. గ్రామాలలో కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు మేము చెప్పినాం వీళ్ళకు ఫీజులు కానీ నోట్బుక్స్లు ఈ బ్యాగు ఈ విద్యకు సంబంధించిన కిట్టు ఇక్కడ లేకపోవడం జరుగుతుంది. కొద్ది మీ సహాయం కావాలని కోరడం జరిగింది. వారు కూడా వచ్చి సందర్శించి ఈ యొక్క విద్యార్థులకు నోట్బుక్లు, బ్యాగ్సు, పెన్నులు ఇవన్నీ అందించడం జరిగింది. ఇక్కడ 3 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ ఈ విద్యార్థులతోని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటల పాటలతోని వారిలో కలుపుకొని ఉండి ఆ విద్యార్థులకు ఆనందాన్ని కలగజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల వీళ్ళకు ఫీజులు మేము కట్టలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉండేది. ప్రతి సంవత్సరం స్కూళ్ళలో ఈ 2 సంవత్సరాల నుంచి మాకు యూత్ ఫర్ సేవ నుండి ఆ యొక్క ఫీజు అందడం జరుగుతుంది. ఆ స్కూల్కు మేము సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి 23 మందికి యూత్ ఫర్ సేవ నుండి ఆర్థిక సహాయం అందుతుంది. అది నెలకు 300 చొప్పున ఒక్కొక్క విద్యార్థికి అందించడం జరుగుతుంది. అది స్కూల్లో ఫీజు కట్టేస్తున్నాం. మిగిలిన డబ్బుకు వారి యొక్క అవసరాలకు ఫీజు పెన్నులు కానీ ఒక మెడికల్ చెకప్ కోసం కానీ మేము వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ముందు మాకు ఇంకా సహాయం చేస్తే ఇంకా చాలామంది అడవులలో ఉన్నారు, నల్లమల్ల అడవులలో. వారిని తీసుకొచ్చి మేము ఇంకా ముందుకు వెళ్ళేటట్టు వారికి మేము ప్రోత్సహించి విద్యలను అందించగలుగుతాం. మీ సహాయం మాకు వెళ్ళవెళ్ళలా ఉండాలని యూత్ ఫర్ సేవ వాళ్ళకు వనవాసి కళ్యాణ పరిషత్ అచ్చంపేట వారి నుండి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ
మన సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నడిచే ఈ స్కూల్లో మామూలు ఫీజులే ఉంటాయి. మామూలు మరీ లోయెస్ట్ పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన ఫీజులే ఉంటాయి. అయినా ఈ ఫీజులు గత కొద్ది కాలం నుంచి మనకు ఈ ఆవాసాల నుంచి చెల్లించడం ఇబ్బందికరంగా ఉండేది. ఈ సంవత్సరం వారికి యూత్ ఫర్ సేవ వాళ్ళు సహాయం చేస్తున్నారని చెప్తున్నారు. యూత్ ఫర్ సేవ వారు సందర్శించి వారి యొక్క తల్లిదండ్రుల స్థితిగతులను చూసి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఈ విధంగా వారికి సహాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి మాకు ఫీజులు కూడా మంచిగా వస్తున్నాయి. ఆ ఫీజులు కూడా నామమాత్రంగా ఉంటాయి, మనం ఎక్కువ ఉండవు. ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ హాస్టల్ నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఆ నామమాత్రం ఫీజులైనా ఈ సంవత్సరం కొద్దిగా మాకు కట్టడం వల్ల మా పరిస్థితి ఉడకంగా మంచిగా ఉంది. యూత్ ఫర్ సేవ వాళ్ళు ఈ మా పాఠశాల గుడికంగా ఒక లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలు మనకు గత 2 నెలల క్రితం అందజేశారు. కాబట్టి ఈ విధంగా గతంలో చెల్లించలేకపోయింది. ఈ సంవత్సరం చెల్లించినందుకు వాళ్ళు చదువుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నట్టు యూత్ ఫర్ సేవ వాళ్ళు మేము చాలా సంతోషిస్తున్నాం. అటువంటి వాళ్ళకు యూత్ ఫర్ సేవ మా పాఠశాల వైపు నుంచి ఉడకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి, వందే మాతరం ఫౌండేషన్ కార్యకర్తను. మాకు యూత్ ఫర్ సేవ నుంచి వచ్చినటువంటి డొనేషన్స్ విద్యార్థులందరికీ కూడా ఒక 200 మంది విద్యార్థులను ఎంచుకొని వారికి స్కాలర్షిప్ ఆధారంగా చూసుకొని స్కాలర్షిప్ ఇస్తూ వారికి అలాగే ఒక 1 మంత్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1 మంత్ ట్రైనింగ్లో 200 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఆ 200 మంది విద్యార్థులకు వారికి ఈ ట్రైనింగ్లో భవిష్యత్తులో జరగబోయేటువంటి 10th క్లాస్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటనే విషయాలన్నిటితో పాటు సామాజిక మౌలిక వసతుల గురించి వారికి వివరిస్తూ దాంతోపాటు వారికి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్, వారికి యోగా అధ్యయన శిబిరంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ జీవితకాలంలో ఉపయోగపడే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ ద్వారా వాళ్ళ జీవితంలో ఎన్నో మెలకువలు తీసుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి వాళ్ళు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి పిల్లలందరూ కూడా సంతోషపడుతున్నారు. దాంతోపాటు ఈరోజు నెట్ క్యాంపస్కి తీసుకురావడం జరిగింది. నెట్ క్యాంపస్లో పిల్లలు అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ చూసిన తర్వాత మేము కూడా మా భవిష్యత్తులో ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా మేము వీళ్ళ స్థాయిలో ఉంటామని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా కాకతీయ మెడికల్ కాలేజ్లో అక్కడ చూసినటువంటి ఆ ల్యాబ్స్ అవన్నీ చూసిన తర్వాత మేము డాక్టర్స్ అవ్వాలనుకున్నటువంటి నిర్ణయం గట్టిగా స్థిరపడిపోయారు. ప్రతి విద్యార్థి కూడా ఒక ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి ఈ క్యాంప్కి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఒక టార్గెట్ను, ఒక ఉద్దేశాన్ని, ఒక టార్గెట్ను పెట్టుకుని వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి పేద విద్యార్థులందరికీ కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నటువంటి యూత్ ఫర్ సేవ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఇంకా వచ్చేటువంటి భవిష్యత్తులో ఇలాంటి పేద విద్యార్థులందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తూ వారికి ఒక ఉన్నత స్థాయిని కూడా మాతో వందే మాతరం ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ అవకాశాలు మీరు ఇస్తారని మేము ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు స్వప్న, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాది కుమ్మలవంచ మండలం నర్సులపేట, స్కూల్ జెడ్పీఎస్ నర్సులపేట. నేను అసలు నాకు వందే మాతరం ఫౌండేషన్ అంటే నాకు తెలియదు. ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కక్కిరాలపల్లి వాళ్ళది, అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వందే మాతరం ఫౌండేషన్ గురించి సార్ అక్కడ క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు సార్లు వందే మాతరం ఫౌండేషన్కి వెళ్ళాము, అక్కడ చాలా బాగుంటుంది అంటే నాకు అప్పుడు తెలియదు, ఎట్లుంటుందో కూడా తెలియదు. అయితే వేరే వాళ్ళు పోయి వచ్చిన 10th క్లాస్ అన్నయ్యలు అక్కయ్యలు అడిగితే మస్తు ఉంటుంది, వాళ్ళు వెళ్ళండి అనేసరికి నేను మమ్మీ వాళ్ళని అడిగి అమ్మ నేను వెళ్తా అంటే నీ ఇష్టం, నువ్వు బాగా చదువుకో, నువ్వు గొప్పదాన్ని కానీ అంటే నేను సరే అని వందే మాతరం ఫౌండేషన్కి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నాకు కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపిస్తుంది. అసలు నాకు ఇంతవరకు ఇలాంటి కొత్త తెలియదు ఇలాంటి విధానాలు కొత్తగా అసలు వీళ్ళు యోగాలు చేపిస్తున్నారు, మార్నింగ్ వెళ్ళి చదవడం నాకు అలాంటి అస్సలు తెలియదు. అక్కడే తెలియని కొన్ని కొత్తటి నేర్చుకుంటున్నాను. అసలు నాకు టైం అంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లనో మొత్తం టైం అంటే దాని లెక్క చేయకుండా ఎప్పుడు వచ్చేది స్కూల్ నుంచి వచ్చేది, బుక్స్ అక్కడ పెట్టేది, ఆటలాడేది, సినిమా చూసేది, టైం వచ్చినప్పుడల్లా ఫ్రెండ్స్ తోటే ఉండేది. కానీ నాకు టైం అంటూ తెలియకపోయేది. కానీ వందే మాతరం ఫౌండేషన్కి వచ్చినప్పటి నుంచి యోగా నేర్పుతులు, మంచి పాటలు, అసలు అవన్నీ వింటా అంటే నాకైతే మళ్ళీ వందే మాతరం ఫౌండేషన్కు కృతజ్ఞత తెలిపిస్తూ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. వాళ్ళనైతే జన్మలో మర్చిపోలేను. నాది అసలు గోల్ నేను బాగా చదివి ఇంజనీరింగ్ కావాలని బాగా ఆశగా ఉంది. ఇంజనీరింగ్ అయి నలుగురికి ఉపయోగపడాలని వందే మాతరం ఫౌండేషన్ నుంచి వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. అసలు
మళ్ళీ అది ఒక్కటి నుంచి